నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషకరం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి కేటీఆర్. బండి సంజయ్ పోలీస్ కమిషనర్ రంగనాథ్కు క్షమాపణ చెప్పు. ఈ మాటలు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమన్న రాజనాల శ్రీహరి. అంబేద్కర్ జయంతిన మందు మాంసం వద్దు, యూత్కు సూచించిన భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ్పాలె ప్రభాకర్. అశ్రునయనాలతో డీఎస్పీ కేసన వెంకటేశ్వరరావు అంతిమయాత్ర. ఘన నివాళులర్పించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట రహదారిలో గల జీకే వెంచర్స్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ గాయకుడు సాయి చంద్ ఆలపించిన ప్రభుత్వ పథకాల పాటలు వచ్చిన వారిని ఉర్రూతలూగించాయి. అనంతరం ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, మద్దికుంట, మోహినికుంట, తేర్లుమద్ది, మోరాపూర్, బందన్కల్, చీకోట్, చిప్పల్పల్లి, సేవాలాల్ తండా ప్రజలను మంత్రి కేటీఆర్ కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కుటుంబ సభ్యునికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనడానికి నిదర్శనం రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్లని తెలిపారు. కేసీఆర్ కృషికి నిదర్శనం మండుతున్న ఎండల్లో సైతం కాళేశ్వరం జలాలతో పంటలు, చెరువులు కలకల్లాడుతున్నాయన్నారు. ఇంతటి అభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ బసవరాజ్ సారయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ అటల్ సర్పంచ్ జనగామ జనగామ చంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మీకు లీడర్లు ఉన్నారా? మీకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే తెలివితేటలు ఉన్నాయా? సమస్యలు పరిష్కారం చేసే సత్తా ఉందా? మీకు తెలివి ఉందా అని మాట్లాడినాను. యాదుకున్నదా? ఎన్ని మాటలు మాట్లాడు. మీకు ఇరు నేర్పింది మేము. మీ భూమి ఎక్కడిది, తెలివి ఎక్కడిది, పరిపాలన చేసే దమ్ము ఎక్కడిది, గత సీనులా మీకు మాట్లాడిన పరిస్థితి. కానీ అది ఏమైతుంది? భారతదేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీ ఎక్కడున్నాయి, బెస్ట్ ఊర్లు ఎక్కడున్నాయి అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 20 లిస్టు చదివితే 19 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. అలా మన సిబ్బందితో పాటు, మన గంభీరతో పాటు గ్రామాలు ఉన్నాయి. ఇలా భారతదేశానికే కేసీఆర్ పాలన, తెలంగాణ బిడ్డ పాలన దేశానికి పాఠాలు నేర్పుతున్నది. ఎట్లా నడపాలి, అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, సమస్యల పరిష్కారం ఏంది, పేదలను అడుగులో పెట్టుకుని ఎట్లా చూసుకోవాలని మొత్తం దేశానికి అభివృద్ధి సంక్షేమ నమూనాను ఆవిష్కరిస్తున్నది తెలంగాణ. ఒక్కసారి ఆనాడు నేను అడుగుపెట్టినప్పుడు చాలా మందికి నేను తెలియదు, చాలా మంది కాదు, ఎవరు తెలియదు. నిజంగా చెప్పాలని అడుగుపెట్టినాడు కేసీఆర్ కొడుకుగా మాత్రమే మీకు తెలుసు. కానీ ఈ 15 ఏళ్లలో 4 ఎన్నికలు, 1 కాదు 2 కాదు 4 ఎలక్షన్లు కొట్టాను. బై ఎలక్షన్లు కలుపుకుంటే 4 ఎలక్షన్లు. మొదటిసారి 2009లో 172 ఓట్లతో గెలిచాడు. 171 ఓట్లు. సంవత్సరం కూడా తిరగకుండానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 10 నెలల తర్వాత రాజీనామా చేస్తే 68,000 ఓట్ల మెజారిటీతో మీరే గెలిపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఆయన చేతుల్లోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి 2014లో 54,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. తర్వాత 2018లో ఒక టర్మ్ అద్భుతమైన గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ దయతో ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రినైనా. 2018లో మీరందరూ అన్నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటే వచ్చినా 89,000 మెజారిటీతో ఆనాడు రికార్డు స్థాయిలో ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి నడువు కొడతాన్ని ఇవ్వడం మేము ఉన్నాం. తప్పకుండా మేమందరం మీతోనే ఉన్నామని చెప్పి ఆశీర్వదించి పంపింది. మీరు ఇచ్చిన
ఆశీర్వాదం, మీరు ఇచ్చిన బలంతోనే ఇవాళ నాకు ఇవాళ అనుభవంలోకి వచ్చినాక అలవాటు అయిపోయింది, నాకు విలువ తెచ్చలేదు. మనుషుల కోసం ఎంత పోస్తుంది వరకు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్ కు, ఎంపీటీసీకి, ఎంపీటీకి, జడ్పీటీసీకి ఊళ్ళో పోవాలని భయమవుతుంది. నేను ఎమ్మెల్యే తెలియదు వరకు ఏదైనా ఊరికి వెళ్ళమంటే భయం ఎండాకాలం వచ్చిందంటే. ఎందుకు? ఎక్కడ ఆడవాళ్ళు కుంగలు అడ్డం పెడతారో, ఎక్కడ బియ్యలు అడ్డం పెడతారో, ఎక్కడ లొల్లి పెడతారో, ఎక్కడ ఏం చేస్తున్నాయని చెప్పి తన్ని ధర్మిస్తారో భయం. ఇలా ఉన్న ఆ పరిస్థితి. నేను నిన్నగా ఉన్నా 11 ఊళ్ళు తిరిగిన. తంగలపల్లికి వెళ్ళిపోతున్నా, తంగలపల్లి మండలంకి వెళ్ళి మొదలుపెట్టి గంభీరపేట మండలం దాకా 11 ఊళ్ళని అడిగిన, పట్టి అడిగిన. అక్కడ ఉండే మహిళల దగ్గర పోయిన అడిగిన, అమ్మా నీళ్ళు వస్తున్నాయా, నీళ్ళు అందుతున్నాయా అని అడిగిన. దగ్గర అడిగిన. ఆ మహిళలు డేంజరస్, మంచిగా రాకపోతే ముఖం మీద చెప్తారు, బరాబర్ ట్రైన్ సిగ్గుపడరు. నువ్వు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎవడుగా మాకు పట్టదు. కానీ నీళ్ళు వస్తున్నాయా లేవని అడిగితే నేను చెప్పింది తప్పైతే నన్ను అక్కడే వాయించి పెడుతున్నారు. నేను చెప్పింది వాస్తవమైతే గట్టిగా సపోర్ట్ కొట్టి మొత్తం హైదరాబాద్ దగ్గర చెప్పాలని కోరుతాను. ఎన్ని కష్టాలు ఉంటుండే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ అయ్యుండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పరువు నష్టం దావా వేస్తా అనడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని రాజనాల శ్రీహరి అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాతబీట్ బజార్లోని హోటల్ గ్రాండ్ వినాయకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి గల పోలీసు వ్యవస్థపై ప్రజాభిమానం చూరగొన్న పోలీస్ కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని భూ కబ్జాదారులను రాజకీయాలకు అతీతంగా విచారణ చేపట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇలాంటి మచ్చలేని ఆఫీసర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటన్నారు. వరంగల్ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలు అభిమానంతో ఆయనకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెరుమండ్ల లక్ష్మణ్, నాగవెల్లి ప్రవీణ్, పులిసేరి నరేందర్, పర్సునూరి విజయ్, సామాజికవేత్త తదితరులు పాల్గొన్నారు. పేదలకు మరి న్యాయం చేసి గుండాలు, రౌడీలు, ల్యాండ్ గ్రాఫర్, చీటర్ గుండెల్లో రైలు పరిగెత్తించిన విషయం మరి వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిందే. మరి అదేగాక ఈరోజు వారు చేసే మంచి పనులకు మచ్చలేని అధికారిగా, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకునే వ్యక్తి మరి పెద్దలు ఏవి రంగనాథ్ గారు. వారికి ఎంతోమంది ప్రజలు మరి స్వచ్ఛందంగా వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకాలు, పూలతో అభిషేకాలు, గుళ్ళల్లో, చర్చిలలో, మసీదులలో వారి మీద ప్రత్యేక పూజలు కూడా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి మచ్చలేని అధికారి, నూటికో కోటికో ఒక్కరి విధంగా ఒక అధికారి మరి వరంగల్ నగరాన్ని, వరంగల్ రౌడీజాన్ని, వరంగల్ ల్యాండ్ గ్రాఫర్లను తరిమికొట్టడానికి వరంగల్ నగరాన్ని సుందరంగా రంగనాథ్ గారు ఇక్కడ చేసిన సేవలు ప్రజలు ఎవరు మర్చిపోలేరు. వారు ఇంకొక 2 సంవత్సరాలు వరంగల్లో కమిషనర్గా ఉంటే ఎన్నో నిరుపేదల కుటుంబాలు బాగుపడతారు. అందరూ వారిని పూజించే తరుణంలో, సమయంలో మరి బండి సంజయ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు చాలా బాధాకరం అనిపిస్తుంది. తక్షణమే వారు ఏవైతే మరి రంగనాథ్ గారి మీద ఇచ్చిన వ్యాఖ్యలను వారు తక్షణమే రిటర్న్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చాక అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ తేడా లేకుండా మరి అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం ల్యాండ్ కబ్జాలో ఉంటే వారిని కూడా నేను ఎవరు ఒత్తిళ్ళు వినకుండా వాళ్ళని రిమాండ్ జరిగింది, వాళ్ళు జైల్లో ఉంచడం జరిగింది. కొంతమంది మీద పీడీ యాక్టులు కూడా పెట్టడం జరిగింది. తమరందరికీ తెలిసిన విషయం, ముఖ్యంగా పాత్రికేయులకు మీ అందరికీ బాగా తెలుసు. ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మందు మాంసానికి, డీజే నృత్యాలకు యువత దూరంగా ఉండాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గట్పాలే ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ సంఘాలు, సమతా సైనిక్ దళ్ సభ్యులు క్రమశిక్షణలో జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆయన వెల్లడించారు. ఆయన బైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో గంగాధర్ జాడే తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వాటిని అంబేద్కర్ ఏనాడు ప్రోత్సహించలేదని ఆయన సూచించారు. ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు వారి పండుగల సందర్భంగా అందిస్తున్న 2 లక్షల ఉత్సవాల సహాయం అంబేద్కర్ జయంతికి కూడా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో బౌద్ధ విహార్ల ఏర్పాటుకు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కోరారు. వైశాఖ పూర్ణిమను సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి బౌద్ధ భిక్షులను ఆహ్వానించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఎల్లుండి రాబోయే
14 ఏప్రిల్ మన అందరికీ శుభాకాంక్షలు, మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇన్ని రోజులు అంబేద్కర్ జయంతి లాగా మనము జయంతి రోజున డీజేలు కానీ ఈ హింస చేయడం కానీ మటన్ చికెన్ వాడడం కానీ అది వాడద్దు అని మేము భారతీయ బౌద్ధ మహాసభ తరఫున అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి డీజేలు పెట్టి మన పిల్లల్ని డ్యాన్స్ చేయనీయకూడదు. ఎందుకంటే మన సమాజంలో బాబాసాహెబ్ ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు, డ్యాన్స్ చేసేది నేర్పలేదు. మనకు బాబాసాహెబ్ గారు మనకు అర్థం చేసుకోవాలని చెప్పారు, తను చెప్పిన బాటలో నడవాలని చెప్పారు. కానీ జయంతిలు అనేది గవర్నమెంటే చేస్తున్నది. గవర్నమెంట్ ఎక్కడెక్కడ చేస్తుందో మీరందరూ ఆ గవర్నమెంట్ చేసే ప్లేస్లో అటెండ్ అయ్యి మీరు సహకరించాలి. మీరు సపరేట్ చేయడానికి బాబాసాహెబ్ మనం ఒక్కరోజు కాదు కాబట్టి అందరికీ సంబంధించిన కాబట్టి మనము గవర్నమెంట్ తరఫున గ్రామ పంచాయతీలు కానీ తాలూకా ప్లేస్లు కానీ జిల్లా ప్లేస్లు కానీ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ అటువంటి ప్లేస్లలో పోయి మరి మీరు షామిల్ కావాలని కోరుతూ డీజేలు కానీ హింసాప్రాయులు రాజ్యాంగంలోనే మూడవ ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందులోనే బాబాసాహెబ్ను గౌరవిస్తూ ఇటు విగ్రహాన్ని అటు సచివాలయాన్ని నెలకొల్పడం నిర్మించడం జరుగుతున్నది. అందులో భాగంగానే చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలంగాణ ఏదైతే 14 ఏప్రిల్ బాబాసాహెబ్ యొక్క జయంతి సందర్భంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి వంచిత్ బహుజన్ అఘాడీ రాష్ట్ర కార్యకర్తలు, భారతీయ బౌద్ధ మహాసభ కార్యకర్తలు, తర్వాత సమతా సైనిక్ దళ్ అందరూ కూడా మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరియు పంచరంగి ధ్వజాలతో నీలిరంగు జెండాలతో హైదరాబాద్లో క్రమశిక్షణతోటి మన యొక్క ఉన్నత్యాన్ని, మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క బలాన్ని చూపిస్తూ ఈ రాష్ట్రంలో బహుజనులు కానీ అటు బౌద్ధులు కానీ అధిక సంఖ్యలో ఉన్నారు అనే విషయాన్ని ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని మేము ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బౌద్ధులు అధిక సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఏర్పాటు చేస్తున్నదో అది కాకుండా మనం కూడా మనకు తోచిన విధంగా మనం హైదరాబాద్లో మనం పోవటానికి సంసిద్ధులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. బాపట్ల జిల్లాలో అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపట్నం మండలం అచ్యుతాపురం గ్రామంలో అశ్రునయనాలతో పోలీస్ డీఎస్పీ వికేషణ వెంకటేశ్వరరావు అంతిమయాత్ర నిర్వహించారు. పూలమాలలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘన నివాళులర్పించారు. తీవ్ర శోకసంద్రంలో ఉన్న డీఎస్పీ కుటుంబ సభ్యులు ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. కేశన వెంకటేశ్వరరావు డీజీపీ ఆఫీస్కు అటాచ్మెంట్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు కె వెంకటేశ్వరరావు చేసిన సేవలు ఎన్నలేనివని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల పరిహారాలు, రాయితీలు సకాలంలో అందించడానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ అధికారుల లాంఛనాలతో డీఎస్పీ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు మరియు సహోద్యోగులు విచారం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ, డీఎస్పీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, రేపల్లె రూరల్ సిఐ ఏ శివశంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు యువకులు దాడి చేసి బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన జయమూర్తి పాతపేటలో కాపురం ఉంటున్నాడు. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు ఇంట్లో భోజనం చేసుకుని దుకాణానికి వెళ్తున్న సమయంలో పాతపేట నేతాజీ రోడ్లోని బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు యువకులు జయమూర్తిపై దాడి చేసి బంగారు చైన్ లాక్కెళ్లారని జయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయమూర్తిపై దాడి ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయమూర్తికి దవడా చెవిపై గాయాలు కావడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల ఏం మాట్లాడు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్ నగర్లో ఎన్టీపీసీ CSR నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ బూడిద చెరువు, బూడిద ద్వారా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుందనపల్లి గ్రామస్తులను మరో చోటికి తరలించాలని కోరుతున్నారని, వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా బద్రిపల్లి వద్ద ఫుట్బోల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాల్లో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రణాళికాబద్ధంగా కావాల్సిన అవసరాల కల్పనకు యాజమాన్యం CSR ద్వారా అధిక నిధులు కేటాయించి సదుపాయాలు సమకూర్చాలని కోరారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశానికి వెలుగునిచ్చే ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, వారి సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. Shri Babar Salim Pasha ji, additional NBC member. Now request respected MLA sir and Shri Sunil Kumar sir, ED Ramagundam and Telangana, and all other dignitaries of the dais. Shri గౌరవనీయులైన శ్రీ కోరుకంటి చంద్ర గారి ఎమ్మెల్యే రామగుండం చే ఇవాళ ప్రారంభోత్సవం అయిన ఇది మనందరిది. Congratulations to Sri Sunil Kumar sir, Executive Director in Ramagundam and Telangana. గౌరవ ఎన్టీసీ సభ్యులు శ్రీ బాబర్ సలీం పాషా గారు. దీని తర్వాత అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ వాళ్ళు కూడా అతిథుల్ని సన్మానించుకుంటారు. ఇంటెలిజెన్స్ కమిటీ వాళ్ళు కూడా సన్మానించుకుంటారు. అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ వారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. మేము చెప్పబోయే విషయాన్ని బాబర్ సలీం భాయ్ కూడా చెప్పిండు.
ये अफेक्टेड विलेज जो है ना सर, हमारा ये डिवीज़न भी हमारा 20 डिवीज़न है। इधर मल्लेलपल्ली भी है, रेलवे स्टेशन भी है। हम इससे पहले भी 3 साल से 4-5 नहीं 10 टाइम्स शायद 10 टाइम्स मैं रिक्वेस्ट करा रोडन के बारे में और दूसरा कम्युनिटी हॉल के बारे में, थोड़ा पेंडिंग हो गया वो भी। अब ये मंच से आपको रिक्वेस्ट कर रहे हैं, थोड़ा हमारा ये 20 डिवीज़न का और बाकी का जो भी कुंदन पिले है ना, वो सब भी आप एक नज़र करने कर दे, हम रिक्वेस्ट कर रहे हैं। जो भी होगा ज़्यादा से ज़्यादा, अभी बाबर सलीम पाशा भाई ने बोला आपको जो रिक्वेस्ट करे तो हो जाएगा बोल के, हम भी रिक्वेस्ट कर रहे हैं। हमारा एमएलए साहब भी पूरा कोशिश कर रहे हैं। अभी पहले इससे पहले भी स्कूल ओपनिंग में उन भी वादा कर दिए, फिर उनके बारे में भी हम बहुत कोशिश कर रहे हैं। మా రిక్వెస్ట్ ఏంటంటే బాబు భాయ్ అన్నగారు కూడా చెప్పింది కనుక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం బాగా పనిచేస్తున్నాం। ఈ సందర్భంలో చాలా కారణాలు ఏదేమైనా రామగుండం రైల్వే స్టేషన్లో ఇంకొక కమ్యూనిటీ హాల్ ఉంది, త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా ఈ డివిజన్కు సంబంధించి ఈ ఎన్టీపీసీ నుండి వీలైనంత ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్ మాకు పెట్టి ఈ డెవలప్మెంట్లో మీరందరూ కూడా ముందుకు రావాలని గౌరవనీయులు శ్రీ కోరికంటి చందర్ గారి నాయకత్వంలో మరొకసారి మిమ్మల్ని కలుస్తాం। దీనికి మీరు అనుమతించాలని మరోసారి కోరుకుంటూ, అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు। గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్పూర్ కాంతయ్య నగర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ విశేష కృషి చేశారని తెలిపారు। న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు। అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరూరి సూచించారు। మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠకు సంబంధించిన పూర్తి లెక్కలు, ఖర్చుల వివరాలు మహోత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో వెల్లడించారు। ఆయన కమిటీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు। అనంతరం వైభవోపేతంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। పూర్తి ఖర్చులు పోను మిగిలిన రూపాయలను సమానంగా స్థానిక వేణుగోపాల స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడిలో భక్తుల సౌకర్యార్థం పనులు చేయవలసిందిగా ఆలయ కమిటీకి అప్పగించారు। కార్యక్రమంలో కమిటీ పెద్దలు పర్కార శ్రీనివాస్ రెడ్డి, మార్నేని వెంకన్న, మాలే నాగేశ్వరరావు, కర్పూరపు గోపి, చిట్యాల జనార్దన్, నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు। కొనుగోటి రామకృష్ణారావు గారు, మెంతుల శ్రీనివాస్ గారు, నాళ్ళ వీరన్న గారు, కొల్లోజు రత్నమాచారి గారు, జిల్లా స్వర్ణకారుల సంఘం, ఆర్యవైశ్య మహాసభ, పట్టణ గంగపుత్ర సంఘం, అఖిల వర్కర్స్ యూనియన్, ఆదివాసీ కోయ కులం, గోడ సంఘం, పట్టణ రజక సంఘం, యాదవ సంఘం, కిరాణా వర్తక వెల్ఫేర్ అసోసియేషన్, కొంతం మసూదన్ రెడ్డి గారు, కిరాణా వర్తక సంఘం, పద్మశాలి సంఘం, ఎర్రవెల్లి దేవేంద్రరావు గారు, వీళ్ళందరూ 50,000, 50,000, 51,000, 58,000 ఎర్రవెల్లి గాంధీ దేవేందర్ రెడ్డి 31,000, హెచ్పి అజయ్ సారథి ఇక్కడ 25,000 అందరూ, అజయ్ సారథి గారు, డాక్టర్ కె చంద్రశేఖర్ గారు, ఇమ్మడి కృష్ణమూర్తి గారు, చోడవరపు శేషగిరి గారు, బొమ్మి సనాతనాచారి గారు, సోమ రత్నశేఖర్ గారు, పులి లక్ష్మారెడ్డి గారు, పులి ఉప్పాల రమేష్ బాబు గారు, శ్రీరంగం బుచ్చయ్య గారు, దుగ్గి రామ్గోపాల్ గారు, ఠాకూర్ శ్రీధర్ సింగ్ గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు, బైండ్ల కుల సంఘం వారు, ముదిరాజ సంఘం వారు, హైమా గార్డెన్స్ వారు, మురారశక్తి నారాయణ గారు, శివకోటి సీతయ్యచారి గారు, ఎన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్స్ కపుల్స్, ఏకలవ్య ఎరకల సంఘం, వడ్డెర సంఘం, పులియదాసరి సంఘం, మందుల కుల సంఘం, ఎంబీ షాపింగ్ మాల్, చీదర వీరన్న, జనపురపు అంజయ్య,
ఆకుల రాజు, దెందు శ్రీనివాసరెడ్డి, హనుమాల వెంకటేశ్వర్లు, శ్రీరంగం వెంకటరామ నర్సయ్య అండ్ సన్స్, మాలకుల సంఘం గుమ్మడూరు, రావుల అశోక్ రెడ్డి గారు, మాధవపల్లి వెంకటరెడ్డి గారు. 3,33,840 రూపాయలు. ప్రచార ఖర్చు ప్రింటింగ్ ఫ్లెక్సింగ్, వంట గ్యాస్ 1 కిలోమీటర్ పాటు 33,320, బియ్యం 70,000, యాగశాల ఏర్పాటు 57,550, లీటర్లు కోళ్ళు మొత్తం అయితే 2,60,25,500, సీసీ కెమెరా కొనుగోలు ఏర్పాటు 1,08,000, పండితులు పంచులు వస్త్రాలు వెండి కంకణాలు 1,58,300, తిరుగువారు ఖర్చు, వాలంటీర్స్ సిబ్బంది ఖర్చు 1,61,940, సాధారణ చిల్లర ఖర్చులు బయట ప్రజా సామాగ్రి 3,50,140, అయ్యగారుల కులాలకు అదనం పట్టణాలు 1,49,400, శోభాయాత్ర ఖర్చు 73,600. ఏ విధమైన ఇన్సిడెంట్ కాకుండా, ఏ విధమైన అవాంతరాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండి అమ్మవారి దీవెనలు పొంది వెళ్ళారంటే అమ్మవారి దయాన్ని నేను మీ యొక్క మా కమిటీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. డిసైడ్ చేద్దామని కమిటీ మెంబర్స్ అకౌంట్ టోటల్ క్లోజ్ చేయాలనేది మన ప్రజల అభిప్రాయం. టోటల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ దీంట్లో అకౌంట్ ఏమి ఉండదు అనేది, అది కూడా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయాలనేది ఎందుకంటే అమ్మవారి అది కాబట్టి ఏదైనా ధార్మిక కార్యక్రమాలే అందరూ గుడికి స్టేజ్ మీద ఉండి ప్రతి ఒక్కరికి దాదాపు గౌరవంగా వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని షాలు కప్పడం ఏం జరిగినాయి. కానీ ఇంకా కాకపోతే కొంతమంది మనకు తెలియని టైం, మనం టైర్డ్ అయిన టైంలో ఆ టైం అటు ఇటు పోతే వారికి ఎప్పుడు కనిపిస్తుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చిలుకలూరుపేట పట్టణ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చిలుకలూరుపేట పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిఈ అశోక్ కుమార్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ నాడు చంద్రబాబు హయాంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు లేవన్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు 16 స్లాబుల కింద కరెంట్ ఛార్జీలు వేసి ప్రజల మీద భారం లేకుండా చేశారు. కానీ ఈనాడు ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఆనాడు ఉన్న 16 స్లాబులను 6 స్లాబుల కింద కుదించి పేద ప్రజల నెత్తిన భారం వేశాడని ఆరోపించారు. నాడు చంద్రబాబు నాయుడు పీపీఏల ద్వారా 4 రూపాయలకి కరెంటు కొంటే ఆ పీపీఏలను రద్దు చేసి ఇప్పుడు యూనిట్ 20 రూపాయలకి కరెంటు కొంటున్నాడు. ఈ ముఖ్యమంత్రిని వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిందిగా టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీలను డౌన్ డౌన్ సీఎం తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీలను వెంటనే పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గం అడ్డరోడ్డు కింద వినాయక స్వామి గుడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పురుషోత్తపట్నం నుండి పట్నంలోకి ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అతని కాలు విరిగి రోడ్డుపై పడిపోయాడు. గాయాలైన వ్యక్తి పేరు నాగార్జున రెడ్డి. అతడు పురుషోత్తపట్నం ఏరియాలో నివసిస్తున్నాడు. లారీ ఉయ్యూరు నుంచి బాపట్ల జిల్లాలోని మాటూరు మండలం రాణంగివరం నుండి వస్తుండగా ఘటన జరిగింది. 108 సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషకరం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి కేటీఆర్. బండి సంజయ్ పోలీస్ కమిషనర్ రంగనాథ్కు క్షమాపణ చెప్పు. ఈ మాటలు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమన్న రాజనాల శ్రీహరి. అంబేద్కర్ జయంతిన మందు మాంసం వద్దు యూత్కు సూచించిన భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ్పాలె ప్రభాకర్. అశ్రునయనాలతో డీఎస్పీ కేసన వెంకటేశ్వరరావు అంతిమయాత్ర. ఘన నివాళులర్పించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.